ఓకే, మీరు ఎప్పుడు చెప్పే మరి రాజమార్గంలో రాజయోగం అనేది మంత్ర సాధన ద్వారా పొందవచ్చు? డెఫినెట్ అండి. ఇందాక మనం చెప్పి ఉన్నానండి, ఒక అవార్డు పొందాలి అనుకుంటే, ఒక రివార్డు పొందాలంటే ఒక పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ లేకపోతే ఒక రీసెర్చ్ లో ఒక గొప్ప పేరు సంపాదించుకుంటే, చాలా మంది ఈ మధ్య కాలంలో చూస్తుంటానండి, డబ్బు ఇచ్చి కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ ఉన్నాం వీళ్ళు అవార్డులు అండి, ఇలాగ ఒక ఫంక్షన్ చేస్తారు, ఫంక్షన్ లో డబ్బు ఇచ్చి వీళ్ళకి ఇచ్చి వాళ్ళలోనే అవన్నీ చేసుకునేవాళ్ళు. అది కాదు ఇక్కడ నేను మాట్లాడుతున్నానంటే, ఇక్కడంటే ఆ యోగానికి వెళ్ళాలి అన్నదానికి ఏంటంటే మంత్రం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఆ వ్యక్తి ఒక ఫిలిం లో తీసుకున్న ఒక డైరెక్టర్ ఉన్నారనుకోండి, అల్టిమేట్ గా డైరెక్టర్ చేస్తూ ఎక్కడో దగ్గర నేషనల్ లెవెల్ అవార్డు కానీ ఇంటర్నేషనల్ లెవెల్ ఒక అవార్డు పొందాలని ఫిలిమ్స్ పంపిస్తుంటాడు, ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్ లో కూడా పంపిస్తుంటాడు. ఏంటంటే మంచి పేరు సంపాదించుకునే అవార్డు రావాలని, ఆస్కార్ లో వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు. ఇంకెక్కడో ప్రయత్నం అంటే అదే ప్రొఫెషన్ ఆ సక్సెస్ అనేది ఉందో లేదా అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. అలాగే మనకి ఏంటంటే ప్రొఫెషనల్ బిజినెస్ లో కూడా ఒక స్పెసిఫిక్ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు అందులోనే అద్భుతంగా వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. ఏది చేయాలంటే మొట్టమొదటి చేయాలని మంత్రం అనేది శరీరానికి కావాల్సిన ఒక కాన్సన్ట్రేషన్ చేసి ఏకాగ్రతతో ఆ లక్ష్యాన్ని సాధించడానికి చేసే ప్రయత్నం. అంటే ఇక్కడ మనం చూస్తే అర్జునుడు కూడా అదే విధంగా చేస్తున్నట్టుగా మనకు కనబడుతుందన్నమాట. ఏం కనబడుతున్నాయినా బాణం వదలడానికి ఆ పక్షులను అడిగితే ఆ కన్ను ఒకటే కనబడుతుంది, నాకు ఇంకేం కనిపించట్లే అన్నాడు. మిగిలిన వాళ్ళందరూ పక్షి పూర్తిగా కనబడుతున్నారు, కాళ్ళ దగ్గర ఉండి తల వరకు కనబడుతున్నారు ఒకడంటే, మొత్తం చెట్టు అంతా కనబడుతుంది, చెట్టులో పక్షి కూడా కనబడుతుంది ఒకడంటే, 5 అన్నదమ్ముల్లోని అర్జునుడు ఒకటే అన్నాడంట, ఆ కన్ను ఒకటే కనబడుతుంది, నాకు ఇంకేం కనిపించట్లేదు. అయితే ఇంకెంత సంధించు బాణం అన్నాడు, వేశాడంటే తగిలిందంట. ద్రోణాచార్య దగ్గర జరిగిన సంఘటన ఇది, మన భారతంలో చెప్పుకున్నట్టుగా. అలాగా ఇక్కడ ఏంటంటే ఈ లక్ష్యాన్ని సాధన చేయాలి అన్నదానికి ఏంటంటే ఏకాగ్రతకి ముఖ్యమైనది అంటే మంత్ర సాధన అన్నమాట. ఎటువంటి మంత్రం చేయాలి అది మనం మీకు చెప్పేది ఏంటంటే జ్యోతిషాస్త్రం అన్నమాట. అంచేత శ్రీ వేదమాతృ గాయత్రి జ్యోతిషానికి వస్తే మీరు మధ్యలో ఇరుకుపోయి మధ్యస్థితిలో ఉండి నడి ఒడ్డున కాకుండా సముద్రం మధ్యలో ఉన్నట్టుగా మీరు చేసే ప్రయత్నాల్లో రీసెర్చ్ లో అనుకోండి, సాధనలో అనుకోండి, మధ్యలో అయిపోయి మనస్ఫూర్తిగా మీరు మానసిక ఒత్తిడిలో ఉన్నారనుకోండి, అక్కడ నుండి నెక్స్ట్ స్టెప్ ఎలా చేయాలి అంటే ఏ ప్రొఫెషన్ అయినా సప్పటికి, నేను ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పట్లేదు, బిజినెస్ లో తీసుకోండి, అలాగే ఎడ్యుకేషన్ లైన్ లో తీసుకోండి, సాఫ్ట్వేర్ లైన్ ఏ లైన్ లో తీసుకోండి, మధ్యస్థితిలో మీరు ఆగిపోయారు అనుకుంటే, ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలనుకుంటాడు వాడు, ఒక ప్రోడక్ట్ తయారు చేయాలనుకుంటాడు వాడు, మధ్యలో అయిపోతాడు, ఇంకా ఏం బుర్ర పనిచేయడం ఇంకో లైన్ లో వెళ్ళలేడు వాడు, ఎందుకు అందులోనే వెళ్ళాలి, ఫ్యూచర్ అంటే తెలియకుండా అయిపోతుంటాడు. వీటన్నిటికీ ఏంటంటే అక్కడ నుండి ఆ లక్ష్య సాధన చేయాలంటే ఏకాగ్రత కావాలి మనిషికి. ఆ ఏకాగ్రత ఇచ్చేది ఒక మంత్రం అన్నమాట. సైంటిఫిక్ గా మీకు ఈ మంత్రం చెప్పాలంటే అంతకన్నా కొట్టలేదు. సో ఎటువంటి మంత్రం చేయాలనేది జాతకంలో మనం చెప్తున్నమాట. ఏ మంత్రం చేస్తే సాధన చేయగలుగుతాం. ప్రొఫెషనల్ ఈ లౌకిక ప్రపంచంలో ఒక సాధన చేయడం, ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ చేయడం మొదలు పెడతావో ఒక వస్తువు మీద, అదే విధంగా ఒక భగవంతుడి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడం వాడికి ఈజీగా ఉంటుందన్నమాట. ఏకాగ్రత ముఖ్యం ఉంటుందన్నమాట. శరీరంలో అన్ని శక్తులను ఇంకా తీసుకుని వచ్చి ఒక స్థానం నిలబెట్టి మానసికంగా శారీరకంగా జ్ఞానంతో ఎప్పుడైతే మనిషి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారో సక్సెస్ అని కనబడుతుంది. ఇవన్నీ మనం జ్యోతిశాస్త్రం కనబడుతుంది. అంచేత ఎవరైనప్పటికీ శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషం రాగలిగితే సమస్య ఎంత పెద్దదైనప్పటికీ పరిష్కార మార్గం అయితే మేము చూపిస్తాం, తర్వాత సాధన చేయడం మీ వంతు అవుతుంది. అంచేత ఆ మార్గమే రాజమార్గం. అంటే రాజమార్గంలో రాజయోగం ఎలా వెళ్ళాలి అనేది మీకు చెప్తుంటామట. సో ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి, సత్ఫలితాలు మీకు ఉంటాయని చెప్పారు. మంత్ర సాధన ద్వారా ఏకాగ్రత కుదురుతుంది, ఏకాగ్రతతో లక్ష్యం చేరించవచ్చు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500, 9396772133.